వినాయక చవితి పండుగ ఒక ఆర్థిక విప్లవం. దేశం మొత్తం మీద పండగ ఖర్చు లక్షల కోట్లు. వివిధ కులవృత్తుల వారికి అందరికీ లాభమే. వినాయక విగ్రహాలు తయారు చేసేవారికి, వారి సహాయకులకు, మట్టి అందించేవారికి, రంగులు అమ్మేవారికి, రంగులు వేసేవారికి, మేదర సోదరులు తాటాకు వెదురు కర్రలతో తాత్కాలిక మండపాల ద్వారా మరియు షామియానా వారు వేసే టెంట్ల ద్వారా వారికి ఉపాధి దొరికింది. సన్నాయి బ్యాండ్ మేళం వారికి, లోపల డెకరేషన్ చేసేవారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది. విగ్రహాలు మంటపాలకు తేవడానికి, మరలా నిమజ్జనానికి తీసుకెళ్లడానికి అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి. దాదాపు ప్రతి మండపంలో అన్నదానాలు కలిసి భోజనాలు జరుగుతాయి. సమాజంలో సామరస్యత పెరుగుతుంది. పువ్వుల పంటల వారికి, కోసేవారికి, అల్లేవారికి, అమ్మే వాళ్ళకి, దండలు కట్టేవారికి దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి. ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపేవారికి, వంట మనుషులకు, సహాయకులకు, టెంట్ హౌస్ సామాగ్రి వారికి డబ్బులు గిట్టుబాటు అవుతాయి. వివిధ రకాల డెకరేషన్, లైటింగ్, సౌండ్ అందించే వారికి మంచి ధరకు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు. బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజ చేసే ప్రతి పత్రి, మామిడాకులు, ఇలా వీటిని ఈ రోజుల్లో కొనడమే కనుక సన్నకారు రైతులందరూ వారి ఇళ్ళకి కొంత ఈ ధనం చేరింది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, ఊరేగింపులలో కోయ డ్యాన్సులు, బేతాళ నృత్యాలు, కోలాటాలు, తీన్మార్లు, తాసాలు, రామడోళ్ళు, నాదస్వరడోలు, షెహనాయీలు, చివరికి తోలుబొమ్మలాటలు, వారితో సహా ప్రతి కళాకారుడు ఈ వినాయక చవితి పేరు చెప్పుకొని తన కుటుంబంతో కలిసి తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే. ఆఖరికి కూలీ పనికి వెళ్ళేవారు కూడా 4 పందిళ్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్లకు రాడ్లు ఎత్తే పనికో, పైన ఆకులు వేసే పనికో, రేకులు వేసే పనికో పోతే 4 డబ్బులు వస్తాయని ఎదురు చూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే. నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మండపాల నుంచే అంటే అతిశయోక్తి కాదేమో. థ్యాంక్ యూ. జై వినాయక. మీ పద్మజ.